హలో క్వీన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. ఇవాల్టి వ్లాగ్లో నేను మా శృతి ఇద్దరం కలిసి పానీపూరి ఛాలెంజ్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయినాం. సో ఛాలెంజ్ ఏంటంటే 2 minutesలో ఎవరైతే ఎక్కువగా పానీపూరి తింటారో వాళ్ళు విన్ అనమాట. సో అది ఛాలెంజ్. ఓకే, ఇంకా స్టార్ట్ చేసినాం, తింటున్నాం. నాకైతే ఫస్ట్ పానీపూరి తినగానే కళ్ళల్లో నీళ్ళు అట్లా తిరిగినాయి అనమాట. చాలా స్పైసీ ఉంది అది. ఆ పిల్ల ఎట్ట తింటుందో ఏమో, నేనైతే అసలు ఫాస్ట్గా తినలేకపోతున్నా. అది వేసేస్తానే ఉంది గప్పా గప్పా అనేసి. ఓకే అనేసి ఇంకా ట్రై చేస్తున్నా. ఓకే తినేసేయాలి, ఎట్లయినా విన్ అవ్వాలి అనేసి. ఇది మధ్యలో వాళ్ళ అక్కకి హెల్ప్ చేద్దామని మైనస్ చేద్దామన్నట్టు ఆ పిల్ల దాంట్లో తీసుకొని తింటుంది వచ్చి మధ్యలో కోతి మా గాయత్రి. ఇంకా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది, టైం అయిపోతుంది అనేసి నాకు. ఇంకా అప్పుడే ఒక థాట్ వచ్చింది, నేనైతే విన్ కాలేను కానీ చీటింగ్ చేద్దాం అనేసి అయితే థాట్ వచ్చింది. ఆ పిల్ల దాంట్లో 2 వేస్తే నేనే విన్ కదా అనేసి అలా సైలెంట్గా తీసి ఆ పిల్ల దాంట్లో వేసిన. ఆ పిల్ల చూసేసింది, అట్టర్ ఫ్లాప్ నా ప్లాన్. బట్ ఓకే అనేసి ఇంక మళ్ళీ తినేద్దాము అని తింటా ఉంటే టైం అయిపోయింది. ఈ పిల్ల కౌంట్ చేస్తూ ఉండింది. ఇంకా విన్ ఇంకా ఆ పిల్లే, నేను కాదు. ఇంకా ఓకేలే పర్లేదు అనుకున్నా. మేము ఛాలెంజ్ చేసేది చూసి మా బిట్టు ఇంకా హనీ కూడా మేము కూడా చేస్తాం అక్క అన్నారు. సర్లే అయితే అని వాళ్ళిద్దరిని కూడా ఛాలెంజ్కి అయితే కూర్చోబెట్టి టైమర్ ఆన్ చేసాము. నేను మా బిట్టుగానికి అయితే సపోర్ట్ చేస్తున్నా, మా శృతి అయితే హనీకి. నేను బిట్టుగానికి చెప్పా, అరే నేనన్నా గెలవలేదు, నువ్వన్నా గెలిచి నా పరువు కాపాడరా రే అని. ఆడు సర్లే అక్క, నేను నీకు పరువు కాపాడుతావు చూడు, విన్నేది మనమే అనేసి వాడు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఇంకో పక్క మేము మా అక్క వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వెనకాల నుండి, ఎవరు గెలుస్తారు అనేసి. ఇద్దరు పోటీ ఆడుతున్నారు, నేనంటే నేను గెలిచేది అన్నట్టు. నిజంగా వీళ్ళిద్దరు గేమ్ మట్టుకు భలే రసవత్రంగా అనిపించింది మాకైతే. మాకు ఇంట్రెస్టింగ్ ఉంది, మేము ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం అనమాట. వీడు గెలుస్తాడా ఆ పిల్ల గెలుస్తుందా అనేసి. తగ్గట్లేదు ఇద్దరు కూడా. బట్ నాకైతే మా బిట్టుగాని మీద భలే నమ్మకం ఉన్నది, వీడే గెలిచేది వీడే అనేసి. ఇంకా వెయిట్ అండ్ సీ అక్క, నేనే గెలుస్తా అని. వాడైతే తింటూనే ఉన్నాడు, నాన్ స్టాప్ వేసుకుంటూనే ఉన్నాడు. ఇంక లాస్ట్లో మా హనీ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఇంకా మేమే విన్నింగ్ అనేసి అనుకుంటా ఉంటే ఇంకో పక్క మా శృతి లేదు మేమే విన్ అని అంటుంది. ఓకే చూద్దాం ఎవరు గెలుస్తారో లాస్ట్లో అనేసి నేను అంటూ ఉన్నా. ఇంకా టైం కూడా అయిపోతూ ఉంది. మా బిట్టు అయితే వేస్తూనే ఉన్నాడు, హనీ కూడా ఏం తగ్గుతలేదు అనుకోండి. ఇంకా టైం అయిపోయింది, ఇంకా కౌంట్ చేయాలి. ఇట్స్ టైమ్ ఫర్ కౌంటింగ్, కమాన్ శృతి కౌంట్ చేసేసాయని అయితే పిలిచేసిన. మేడం వచ్చి కౌంట్ చేసేలోపు వీళ్ళు ఆగుతలేరు, వీళ్ళే కౌంట్ చేసుకుంటున్నారు. పిల్లలు ఇంకా మామూలే కదా, అయినారు మనం చెప్పిన. అరే అయిపోయిందిరా ఛాలెంజ్ అన్నా సరే తింటూనే ఉన్నాడు మా బిట్టుగాడైతే. ఇంకా శృతి కౌంట్ చేశాక గెలిచింది ఎవరంటే, మనం చెప్పాం కదా మనం అసలు తగ్గం అనమాట. గెలిచింది మా బిట్టుగాడు. బిట్టుగాడు ఫేస్లో చూస్తే ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది గెలిచాము అనేసి. అక్క గెలిచాను అని, కానీ నాకు ఫుల్ హ్యాపీ. నేను గెలవకపోయినా వాడు గెలిచినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఇంకా రండి మిగిలినవన్నీ తిందామంటే ఇంకా అందరూ వచ్చేసినారు, కోతుల మాదిరి తింటా ఉన్నారు. ఇంకా విన్ అయ్యాడు కాబట్టి ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామని అలా షోకేస్లో ఉన్నటువంటి ఒక టాయ్ తీసుకొని ఇచ్చినాము. ఇంకా అదే గిఫ్ట్ అనేసి మళ్ళీ అక్కడే పెట్టేసినాం ఆ గిఫ్ట్ కూడా. ఇంకా ఇవాల్టి మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూమిస్ వరల్డ్. బాయ్.